వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను మా చెల్లి పెళ్లి వీడియోస్ మీతో షేర్ చేయడానికి, కానీ అనుకోకుండా కొన్ని రీజన్స్ వల్ల బాగా డిలే అయిపోయింది. యూఎస్ నుంచి ఇండియా వచ్చినాకనే యాక్చువల్లీ డేట్ ఫిక్స్ అయిందనమాట. చాలా మంది నేను పెళ్లి కోసమే ఇండియా వచ్చినా అనుకుంటున్నారు కదా, కానీ కాదు. నేను నార్మల్గా వెకేషన్ ప్లాన్ చేసుకున్నాను, కానీ లక్కీలీ అట్లా కలిసి వచ్చింది. కాకపోతే ఏమైందంటే చాలా షార్ట్ నోటీస్ అనమాట. అన్నీ అట్లా కుదిరినాయి. ఇంకా జస్ట్ 1 monthలోనే మేము పెళ్లి ఎంగేజ్మెంట్ అన్నీ ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. ఎంగేజ్మెంట్కి పెళ్ళికి కూడా పెద్ద గ్యాప్ లేదు, ఎగ్జాక్ట్లీ 9 days ఉండింది ఎంగేజ్మెంట్కి పెళ్ళికి మధ్యలో. సో అందుకని మేము ఎంగేజ్మెంట్ని పెద్ద స్కేల్లో కాకుండా ఎట్లా ఇంకా 10 daysలో మళ్ళీ పెళ్ళి ఉంది కాబట్టి కొంచెం సింపుల్గానే ఇంట్లోనే ప్లాన్ చేసుకున్నాము విత్ లిమిటెడ్ పీపుల్. సో ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీ, క్లోజ్ ఫ్రెండ్స్ని మాత్రమే ఇన్వైట్ చేసినాము. సో ఎంగేజ్మెంట్కి ఇట్లా సింపుల్గా ఒక బ్యాక్ డ్రాప్ సెటప్ చేసినాము. ఈ డెకార్ చేసిన అబ్బాయి యాక్చువల్లీ మాకు బాగా తెలుసు. మా ఇంట్లో మోస్ట్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఏది జరిగినా కూడా తనే డెకార్ చేస్తూ ఉంటాడనమాట. తన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నంద్యాలలో లోకల్గా ఉంటే మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఇంట్లోనే కాబట్టి ముందు రోజు నైటే డెకరేషన్ అంతా చేయలేము. అండ్ ఆల్సో ఫ్రెష్ ఫ్లవర్స్తో డెకరేషన్ అనుకున్నాం కాబట్టి ఇంకా పొద్దున్నే చేయాలి. సో ఎంగేజ్మెంట్ పొద్దున 10కి అట్లా స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ 6కి అట్లా స్టార్ట్ చేసినాము. ఇంకా ఇట్లా ఇంట్లోనే సెటప్ చేసినాం అనమాట. బ్యాక్ డ్రాప్ అండ్ చైర్స్ అన్నీ వేసినాం. అంటే హాల్లో ఫర్నిచర్ అంతా తీసేసి చైర్స్ అవన్నీ వేసినాము. సో సరిపోయింది, బాగానే ఉందనిపించింది. అండ్ ఫుడ్ కింద అరేంజ్ చేసినాము. ఇక్కడ మా పెళ్లి కూతురు కోతులకు ఫుడ్ ఏంది మ్యా అరటి పండు ఇచ్చినావు, మళ్ళీ వస్తుంది. నీకోసం కోతి అరటిపండు తిని మళ్ళీ వచ్చింది. ఏమే సరిపోలేదా బనానా? నువ్వు వస్తావా ఫంక్షన్కి? వస్తావా ఫంక్షన్కి? I'm wearing same like you. No, but you are not wearing this dress. ఎందుకు? You are not wearing that dress. I'll change నాన్న. ఇప్పుడు వేసుకుంటా అదే, ఇప్పుడు అదే వేసుకునేది. దా. వన్ ఆఫ్ ది రేర్ అకేషన్స్ ఐరా ఇట్లా పొద్దున్నే లేయడం, రెడీ కావడం. అంటే ఒక ఫంక్షన్కి యూజువలీ ఫంక్షన్స్ అంటే అస్సలు రెడీ కాదు, అస్సలు కోఆపరేట్ చేయదు. కానీ సంహవ్ ఈరోజు అయితే రెడీ అయింది. తనకి ముందు నుంచే చెప్తున్నాము బెస్టీ పిన్ని మ్యారేజ్, అంటే మా చెల్లి ముద్దు పేరు బెస్టీ. సో బెస్టీ పిన్ని మ్యారేజ్ అని చెప్తూ ఉన్నాం కాబట్టి తను కూడా ఎగ్జైటెడ్గా ఉండింది. బెస్టీ పిన్ని వెడ్డింగ్ ఈరోజు అని చెప్పి. అంటే తనకి ఎంగేజ్మెంట్ ఇవన్నీ అర్థం కావు కదా. సో మ్యారేజ్ అనుకొని అట్లా రెడీ అయిపోయింది. ఇంకా మేకప్ వచ్చేసి మేము ఎంగేజ్మెంట్ పొద్దున 10-10:30 అనుకుంటే మేకప్ పొద్దునే 7:30కి అట్లా స్టార్ట్ చేసినాము. యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినాను, మేకప్ ఆర్టిస్ట్ ఎవరైనా నంద్యాల లోకల్ ఆర్ విల్లింగ్ టు ట్రావెల్ ఉంటే లెట్ మీ నో అని. అట్లా చాలా మంది అప్రోచ్ అయినప్పుడు మా చెల్లికి తను ఎట్లాంటి విజన్ అనుకుంది, మేకప్కి ఎట్లాంటి లుక్ కావాలనుకుంది, అది మేము యాక్చువల్లీ కన్వే చేసినాము. ఇట్లాంటిది కావాలి అని చెప్పి వాళ్ళు చెప్పేది విని అట్లా ఒక వైబ్ కుదరాలి కదా మేకప్ ఆర్టిస్ట్కి మనకి. యాక్చువల్లీ అది బిగ్గెస్ట్ థింగ్ అనమాట. మేకప్ ఆర్టిస్ట్తో మాట్లాడేటప్పుడు సో మెనీ థింగ్స్ టు కన్సిడర్. వాళ్ళ అప్రోచ్ ఎట్లుంది, మేకప్ గురించి వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉంది, అండ్ వాళ్ళు పంక్చువల్గా ఉంటారా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. సో లక్ష్మి మేకప్ ఆర్టిస్ట్రీ నాకు వీళ్ళతో బాగా నచ్చింది. 100% జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇది. ప్రొఫెషనల్ బాగా నచ్చింది. మేము బ్రైడ్ ఈ టైంకి అంతా రెడీగా ఉండాలి అంటే ఇంకా ఆ టైం కంటే ముందే రెడీగా చేసి పెట్టినారు. సో నాకు అది బాగా నచ్చింది. అండ్ మా చెల్లి ఎట్లయితే తను అనుకుందో, ఎట్లాంటి లుక్ కావాలనుకుంది, ఎట్లాంటి డ్రేపింగ్ కావాలనుకుంది, వాట్ ఎవర్ షీ వాంటెడ్, తనకి ఎట్లా కావాలనుకున్నా అట్లా చేసినారు. అండ్ ఫొటోస్ అయితే అమేజింగ్ వచ్చినాయి. తను మరీ మేక్ ఓవర్ లాగా కాకుండా కొంచెం సటిల్గా బట్ గ్లోయిగా కావాలనుకుంది. సో అట్లా డ్యూయి ఫినిష్ లాగా సేమ్ అట్లనే వచ్చింది కూడా, చాలా బాగా వచ్చింది అవుట్పుట్. అండ్ నేను కూడా కొంచెం సటిల్గానే కావాలి అని అడిగినాను. సో లైక్ ఐ సెడ్, మేకప్ ఆర్టిస్ట్తో మాట్లాడేటప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళు ఎంత ప్రొఫెషనల్గా ఉన్నారు. మనం చెప్పిన టైం కంటే ఆ టైంకి రావాలి. అది ఈవెంట్స్కి అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మెయిన్ బ్రైడే లేట్ అయిపోయిందంటే ఇంకా ఆబ్వియస్లీ ఫంక్షన్ లేట్గా స్టార్ట్ అవుతుంది. అది వేరే ఈవెంట్స్లో మాకు బాగా ఎక్స్పీరియన్స్ అయిందనమాట. సో ఆ విషయంలో అయితే నేను వీళ్ళని 100% రికమెండ్ చేస్తాను. అండ్ మేకప్ కూడా అవుట్పుట్ చాలా బాగుంది. శారీ డ్రేపింగ్ కానీ మేకప్ కానీ మొత్తం అంతా బాగా సెట్ అయినాయి. ఐరన్ కూడా వాళ్ళే రెడీ
రెడీ చేసినారు. సో ఐరా ఈజ్ ఆల్సో లుకింగ్ వెరీ క్యూట్. కొంచెం ముందు రెడీ అయినాం కాబట్టి ఫంక్షన్ స్టార్ట్ కావడానికి ముందు ఫొటోస్ తీసుకోవడానికి కొంచెం టైం ఉండింది. అండ్ నా అవుట్ఫిట్ గురించి, ఐరా అవుట్ఫిట్ గురించి నేను స్పెషల్గా మెన్షన్ చేయాలి. డెలివరీ అయినాక లెహెంగాస్ ఇట్లాంటివి వేసుకోవాలంటే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గిపోయిందనమాట. అంత తొందరగా చూస్ చేసుకోను లెహెంగాస్ ఇట్లాంటివి. కానీ ఏదో ఒక ఈవెంట్ కన్నా లెహెంగా వేసుకోవాలి పెళ్ళిలో అని డిసైడ్ అయినాను. దట్టు పైతాని లెహెంగా వేసుకోవాలని నేను పింట్రెస్ట్లో ఎప్పటి నుంచో అవి సేవ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇమేజెస్ అన్నీ ఇట్లా టైప్ పైతాని లెహెంగా కావాలి, ఈ కలర్ కాంబినేషన్ కావాలి అని చెప్పి. సో నా ఐడియాస్ అన్నీ నేను సెకండ్ బ్యూటీ బొటిక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ శ్రవంతి గారు తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. నాకు ఇట్లాంటి అవుట్ఫిట్ కావాలి, ఇది నా ఐడియా అని చెప్పి. సో తనతో యాక్చువల్లీ ఒక కొలాబరేషన్ త్రూ తను నాకు పరిచయం అయినారు. కానీ షీ బికమ్ అ వెరీ నైస్ గుడ్ ఫ్రెండ్ టు మీ. సో నేను చెప్పిన ఐడియాస్ అన్నీ తను విని నాకు ఎట్లా కావాలో అట్లా అవుట్ఫిట్ డిజైన్ చేసినారు, నాకు అండ్ ఐరాకి కూడా. సో అవుట్పుట్ ఈజ్ లైక్ సో బ్యూటిఫుల్ అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అవుట్ఫిట్స్ దట్ ఐ హావ్ ఎవర్ ఓన్డ్ అని చెప్పాలి. నాకు అంత బాగా నచ్చింది అవుట్ఫిట్. బ్లౌజ్ పైన ఇచ్చిన హెవీ వర్క్ కానీ కలర్ కాంబినేషన్ కానీ సూపర్గా ఉండింది. పెళ్ళికి ఎక్కువ టైం లేదు కాబట్టి మేము మోస్ట్లీ అన్నీ ఆన్లైన్ చేయడానికి ట్రై చేసినాము. స్టిచ్చింగ్ కానీ ఫ్యాబ్రిక్ సెలెక్షన్ కానీ ఇట్లాంటివన్నీ. సో ఆన్లైన్ చేసినప్పుడు కొన్ని అవుట్పుట్స్ సరిగ్గా రావు, అట్లా ఎక్స్పీరియన్స్ అయినవి కూడా ఉన్నాయి మాకు కొన్ని బొటిక్స్తో. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదు అవుట్పుట్. కానీ తనతో అయితే నేను టోటలీ సాటిస్ఫైడ్. నా ఫేస్లో కూడా మీకు హ్యాపీనెస్ తెలుస్తుంది కదా. నేను లెహెంగా వేసుకోవాలంటే చాలా భయపడినాను ఎట్లా కనిపిస్తాను అని. కానీ నాకు అది లేకుండా తను నేను ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేసినానో అంతకంటే ఇంకా చాలా బాగా డెలివర్ చేసినారనమాట. అండ్ నేను వేసుకున్న జ్యువెలరీ, ఐరా వేసుకున్న జ్యువెలరీ బోత్ ఆర్ ఫ్రమ్ నక్షత్ర జ్యువెల్స్. ఈ పేజ్ మీకు ఫెమిలియర్గా ఉండొచ్చు. నేను ప్రెగ్నెన్సీ టైంలో ఒక శారీలో ఫోటోషూట్ చేసినాను. దానికి నేను కస్టమైజ్ చేయించుకున్నాను జ్యువెలరీ నాకు కావాల్సిన కలర్ కాంబినేషన్స్తో. సో తన దగ్గరనే నేను మళ్ళీ ఎంగేజ్మెంట్కి కూడా జ్యువెలరీ తీసుకున్నాను. సో క్వాలిటీ అయితే టూ గుడ్ ఉంటుంది తన దగ్గర జ్యువెలరీ ఆబ్వియస్లీ. అండ్ బెస్ట్ పార్ట్ ఈస్ మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. మనకి ఏదైనా కలర్ కాంబినేషన్ కావాలి, సర్టెన్ టైప్ ఆఫ్ జ్యువెలరీ కావాలి అన్నా కూడా మనము కస్టమైజ్ చేయించుకొని ఆర్డర్ చేసి చేయించుకోవచ్చు అనమాట. సో ఈ బోత్ పేజెస్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. నేను ఇండియా వచ్చి అట్ దిస్ పాయింట్ ఒక 1 month అయింది. ఈ 1 monthలో అందరినీ కలవడం కుదరదు కాబట్టి ఎంగేజ్మెంట్లోనే అందరినీ కలుస్తున్నాను అనమాట, రిలేటివ్స్ని. యాక్చువల్లీ రిలేటివ్స్ చాలా వరకు ఐరాని చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే నేను ఐరాని తీసుకొని లాస్ట్ టైం వచ్చినప్పుడు పీక్ కోవిడ్ ఉండింది. సో ఆ టైంలో ట్రావెల్ చేయడం కష్టం కాబట్టి ఎవరిని కలవడం కుదరలేదనమాట. సో ఇప్పుడే అందరూ ఐరాని ఇవన్నీ కూడా చూడడము. ఇంకా ఫంక్షన్ ఇంట్లోనే జరిగింది కాబట్టి అందరితో బాగా టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. ఐరా కూడా బాగా ఎంజాయ్ చేసింది. కజిన్స్ అందరినీ మీట్ కావడం, తన ఏజ్ గ్రూప్ పిల్లలతో ఆడుకోవడం. ఎంగేజ్మెంట్ ప్రాసెస్ యాక్చువల్లీ చాలా సింపుల్. ఫస్ట్ అయితే ఫాదర్ ఇద్దరిని ఎంగేజ్మెంట్కి ఇష్టమేనా అని అడుగుతారు, వాళ్ళిద్దరిని అడుగుతారు అండ్ పేరెంట్స్ని కూడా అడుగుతారు. అందరూ ఓకే అన్నప్పుడు ఇద్దరు ఫ్యామిలీస్ అన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటాం అనమాట. అంటే ట్రేస్ అన్నీ అక్కడ పెట్టినాం కదా, గార్లెండ్స్, డ్రెస్సెస్, ఇట్లా స్వీట్స్ ఇట్లాంటివన్నీ ఆ ట్రేస్ ఎక్స్చేంజ్ చేసుకుంటాము. ఆ తర్వాత అమ్మాయి అబ్బాయి అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకొని వస్తారు. ఆ తర్వాత రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకొని గార్లెండ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాము. సో సింపుల్ ప్రాసెస్. ఇక్కడ ఫాదర్ ఏమో ఇద్దరిని అడుగుతున్నారు, మీ ఇద్దరికి ఇష్టమేనా, సమ్మతమేనా అని. అండ్ వాళ్ళిద్దరూ ఎస్ అన్నప్పుడు పెట్టిన ట్రేస్, బట్టలు అవన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు అందరూ. ఇట్లా ఎంగేజ్మెంట్లో పూలదండలు, స్వీట్స్ ఇట్లాంటివన్నీ కొంచెం ట్రేస్లో అరేంజ్ చేస్తాం కదా, దానికోసం అని చెప్పి జర్మన్ సిల్వర్ ట్రేస్ తీసుకున్నాము. చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ చూడడానికి కూడా చాలా ప్లెజెంట్గా ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. జర్మన్ సిల్వర్ పూజ ఐటమ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. సో తన దగ్గర ఇట్లా ట్రేసే కాకుండా గిఫ్ట్ ఐటమ్స్ కానీ, పూజ ఐటమ్స్ కానీ, డెకార్ పీసెస్ కానీ ఇట్లాంటివన్నీ చాలా ఐటమ్స్ ఉంటాయి. సో మీరు పేజ్ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. నేను ఎప్పటి నుంచో తనతో మాట్లాడుతున్నాను, బట్ ఫైనల్లీ ఒక ఈవెంట్ కుదిరింది, దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చినాయి కాబట్టి తీసుకున్నాను. అండ్ డెఫినెట్లీ వర్త్ ఇట్ అనమాట, వర్త్ ద ప్రైస్ ఆల్సో. సో మీకు కూడా నచ్చుతాయి. ఇట్లా మీకు ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయి ఆర్ పూజ ఐటమ్స్ ఏమైనా కావాలి, గిఫ్ట్ ఐటమ్స్ ఏమైనా కావాలి అంటే డెఫినెట్లీ తన పేజ్ అయితే చెక్అవుట్ చేయొచ్చు, జర్మన్ సిల్వర్ పూజ ఐటమ్స్. సో ఇట్లా అరేంజ్ చేసినప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట చూడడానికి. మెయిన్ రీజన్ నేను ప్రోడక్ట్ లింక్స్ అవన్నీ షేర్ చేయడానికి ఏంటంటే లాస్ట్ మినిట్లో తీసుకున్నవే మోస్ట్ ఆఫ్ దెమ్. ఎందుకంటే మేము 1 monthలోనే అన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాం పెళ్ళికి కాబట్టి లాస్ట్ మినిట్లోనే తీసుకున్నాం చాలా వరకు. కానీ ఆ లాస్ట్ మినిట్లో తీసుకున్నా కూడా క్వాలిటీతో 100% సాటిస్ఫై అయినవన్నీ నేను షేర్ చేస్తున్నాను.
అవుట్‌ఫిట్ చేంజ్ చేయాలి అనే సిట్యుయేషన్ వచ్చినప్పుడు అస్సలు టైం ఇయ్యరు కదా! 5 నిమిషాలు కూడా టైం ఇయ్యరు. వెంటనే అయిపోయింది అని అడుగుతూ ఉంటారు. కానీ అమ్మాయిలకి ఆబ్వియస్‌లీ టైం పడుతుంది కదా! సో, మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు వెయిట్ చేసినారు ఈ టైం వరకు. సో, వాళ్ళు మేమొచ్చేసరికి ఆల్రెడీ హాఫ్ సారీ అదంతా డ్రేపింగ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నారు కాబట్టి క్విక్‌గా మొత్తం చేంజ్ చేసినాము. మేకప్ మాత్రం లిటిల్ బిట్ జస్ట్ టచప్ లాగా లిప్‌స్టిక్ అది చేంజ్ చేసినారనమాట. సో, ఈ బ్యాంగిల్స్ అయితే నేను మా చెల్లి కోసం స్పెషల్‌గా ఆర్డర్ చేసి చేపించినాను. తనకి సర్ప్రైజ్ లాగా యాక్చువల్లీ. సో, తనకి వెడ్డింగ్ అవుట్‌ఫిట్స్ అన్నీ ఉంటాయి కదా! మెయిన్ శారీస్, లెహెంగాస్ అట్లాంటివన్నీ. దానికోసం అని చెప్పి మ్యాచింగ్‌గా చేపించినాను. పేజ్ ఇక్కడ మెన్షన్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా లింక్ చేస్తాను. సో, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. నేనైతే తనకి శారీ కలర్స్ అన్నీ పంపించినాను. తను మా చెల్లి వేసుకునే అవుట్‌ఫిట్ కలర్స్ అన్నీ పంపించినాను. దానికి తగ్గట్టు తను చేసిచ్చింది. ఎంగేజ్మెంట్‌కి, పెళ్ళికి గ్యాప్ లేదు కాబట్టి ఉన్న అవుట్‌ఫిట్స్ అన్నీ అప్పటికప్పుడు ఏమైతే రెడీగా ఉన్నాయో శారీ కలర్స్ అన్నీ పంపించినాననమాట. సో, సూపర్‌గా వచ్చినాయి. అండ్ నేను డిజైన్స్ కూడా తను కొన్ని సజెస్ట్ చేసింది. నేను కొన్ని పింట్రెస్ట్‌లో, గూగుల్‌లో అట్లా చెక్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని డిజైన్స్ సెలెక్ట్ చేసి తనకి షేర్ చేసినాను. సో, ఎగ్జాక్ట్లీ నేను అడిగినట్టే తను చేసింది. సో, ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అనమాట. నేను సజెస్ట్ చేసే పేజెస్ కానీ సర్వీసెస్ అన్నీ నేను 100% సాటిస్ఫై అయితేనే మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ మేము ఎంగేజ్మెంట్‌కి రింగ్ ప్లాటర్ ఉంటుంది కదా! అది ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఆర్డర్ చేసినాము. అది డెలివరీ అయినప్పుడైతే ఫుల్ డ్యామేజ్ అయిపోయి వచ్చింది. చాలా డిసప్పాయింట్ అయిపోయినాము. డబ్బులు వేస్ట్ అయినాయి అండ్ ఇది డ్యామేజ్ అయిపోయింది. ఇంకా టైం లేదు. ఎగ్జాక్ట్లీ 1 వీక్ ఉండింది ఎంగేజ్మెంట్‌కి. ఇంకా ఆ టైంలో నాకు లలిత డాల్స్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. నేను యాక్చువల్లీ నా శ్రీమంతం అప్పుడు ఆల్రెడీ తనతో వర్క్ చేసినాను. తను శ్రీమంతం డాల్స్ చేసినారు. సో, తనని మళ్ళీ కాంటాక్ట్ అయినాను. ఇట్లా లాస్ట్ మినిట్ రిక్వెస్ట్ ఇది. మీరేమైనా చేయగలరా అంటే తను ఇమ్మీడియట్‌గా తను చేసి షిప్ చేసినారు ఇన్ టైమ్ ఎంగేజ్మెంట్‌కి. సో, ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే లాస్ట్ మినిట్‌లో అప్రోచ్ అయినా కూడా ఎగ్జాక్ట్లీ మాకు ఎట్లాంటి అవుట్‌పుట్ కావాలో అట్లా తను బ్యూటిఫుల్ ఎంగేజ్మెంట్ ప్లాటర్ చేసినారు. అండ్ ఆబ్వియస్లీ డాల్స్ కూడా చేపించుకున్నాము. అవుట్‌ఫిట్ ఫొటోస్ పంపించినాను. సో, దానికి తగ్గట్టు సేమ్ వాళ్ళ అవుట్‌ఫిట్స్ లాగానే చేసినారు. యాక్చువల్లీ మా చెల్లి అవుట్‌ఫిట్ ముందే డిసైడ్ అయిపోయింది కాబట్టి తనది యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. కానీ సుమంత్ అవుట్‌ఫిట్ లాస్ట్ మినిట్‌లో డిసైడ్ అయినారు కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా వచ్చింది. అందరూ అడిగినారు ఎంగేజ్మెంట్‌కి వచ్చిన వాళ్ళందరికీ ఇది చాలా క్యూట్‌గా అనిపించింది. ఈ డాల్స్ డీటెయిల్ మాత్రం I woke up in the middle of the night. Na, na, na. And I wondered how you're always right. It gets me. I couldn't see what you saw in me. Ooh, na, na, na. But you showed me how to believe. Still gets me. When I look back, I can see you're hiding, waiting for a moment to step in. And I'll never understand how you saw it coming. Oh, but I will love you for it all. Yeah, I will love you for it all. I woke up in the middle of the night. Na, na, na. And I wondered how you're always right. It gets me. I couldn't see what you saw in me. Ooh, na, na, na. But you showed me how to believe. Still gets me. When I look back, I can see you're hiding, waiting for a moment to step in. And I'll never understand how you saw it coming. Oh, but I will love you for it all. Yeah, I will love you for it all. It is hard to share my thoughts
రింగ్ సెరమనీ అయిపోయినాక కేక్ కటింగ్ ఉన్నింది. నేను కూడా మీతో పాటు వీడియోలో చూడడమే కేక్ కటింగ్. ఎందుకంటే నేను అక్కడ లేను. కరెక్ట్గా కేక్ కట్ చేసే టయానికి ఇయన్ కొంచెం ఏడ్చడం స్టార్ట్ చేసినాడు. పీక్ సమ్మర్లో జరుగుతుంది కదా ఈవెంట్స్ అన్నీ. సో ఎండలకి వాడు కూడా కొంచెం క్రాంకీ కావడం అట్లా అయిపోయింది. అండ్ చాలాసేపు కోఆపరేట్ చేసినాడు కానీ ఇంకా లాస్ట్కి నిద్ర వచ్చింది. ఇంకప్పుడు నేను ఇయన్ని తీసుకొని లోపల పోయినాను ఫీడింగ్ ఇద్దామని. ఆ టైంలో కేక్ కటింగ్ జరిగింది. అండ్ ఇది కూడా లాస్ట్లో అబ్బాయి సైడ్ వాళ్ళు లేడీస్ అందరూ ఇట్లా వాళ్ళు తెచ్చిన ట్రేస్ అన్నీ ఆ అమ్మాయికి ఒళ్ళో పెడుతున్నారనమాట. మొత్తం 11 ట్రేస్ అట్లా తెచ్చినట్టున్నారు. సో అవన్నీ పెళ్లి కూతురికి ఇట్లా ఒళ్ళో పెడతారు. సో అది కూడా ఒక ప్రాసెస్ అనమాట. ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇన్ని రోజులు రాయలసీమ అమ్మాయి గుంటూరు అబ్బాయి కాంబినేషన్ చూస్తున్నారు కదా. ఇప్పుడు మా చెల్లిని అయితే తెలంగాణకి ఇచ్చినాము. సో ప్లీజ్ బ్లెస్ ద న్యూ కపుల్, మా చెల్లి అమిల అండ్ సుమంత్ మా మరిది గారు. సో హియర్ ఇస్ ద న్యూ కపుల్. ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ అన్నీ వాళ్ళకి కావాలి. ప్లీజ్ షవర్ దెమ్ విత్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ కీప్ లవింగ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. దీంతో ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిపోయినట్టు, అంటే సగం పెళ్ళి అయిపోయినట్టు. మొత్తం హ్యాపీగా జరిగింది. అండ్ సుమంత్ని మా ఫ్యామిలీలోకి వెల్కమ్ చేసినాము అండ్ మా చెల్లిని వాళ్ళ ఫ్యామిలీలోకి వెల్కమ్ చేసుకున్నారు. సో వెరీ గుడ్ డే. అండ్ రిలాక్స్ కావడానికి లేదు, ఎందుకంటే 10 రోజుల్లో మళ్ళీ పెళ్ళి ఉంది కాబట్టి. పెళ్ళికి 10 రోజులు ఉన్నా కూడా నలుగులు ఇంకా వేరే ఈవెంట్స్ ఫంక్షన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి దానికంతా ప్రిపేర్ కావాలి. అండ్ పెళ్ళి తెలంగాణలో అబ్బాయి వాళ్ళ ఊర్లో జరుగుతుంది కాబట్టి మేము అక్కడికి పోవాలి పెళ్ళి కోసము. అండ్ పెళ్ళి అయిన వెంటనే మళ్ళీ నంద్యాల రిసెప్షన్ కూడా ఉంది. సో దానికి అంతా ప్రిపరేషన్స్ చేసుకోవాలన్నమాట. సో అసలు రిలాక్స్ కావడానికి అయితే లేదు. ఆ మొత్తం ఆ 2 వీక్స్ అంతా ఎంత హెక్టిక్గా ఉండిందంటే అంత హెక్టిక్గా ఉండింది. దట్ టు ఏప్రిల్ ఎండల్లో. సో గోయింగ్ ఫార్వర్డ్ పెళ్లి కంటెంట్ అంతా రాబోతుంది. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ న్యూ కపుల్కి బ్లెస్సింగ్స్ ఇవ్వండి కామెంట్స్లో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.